కదా తల్లి మాకు న్యాయం చేస్తానన్నావు. ఊరుకోండి. జరుగుతున్నవన్నీ చూస్తుంటే మీకు మా మీద నమ్మకం పోతుండొచ్చమ్మా. కానీ జేడి అక్క మేడం పద్మచవ్వకి న్యాయం చెయ్యాలని, నిజం బయట పెట్టాలని, పద్మని మీ ఆయన్ని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చేయడానికి ఎంత కష్టపడుతున్నారో, ఏం కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డారో మీకు తెలీదమ్మా. వచ్చే వాయిదాలోపు నువ్వు గణపతిని నిర్దోషిగా నిరూపించకపోతే ఏం చేస్తావు? వేసుకున్న యూనిఫామ్ ని తీసేసి డిపార్ట్మెంట్ నుంచి నేను వెళ్ళిపోతాను సార్. ఇన్ని రోజులు అక్క మేడం మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈ ఒక్కరోజు పెట్టుకోండి. ఈ రోజు తర్వాత పద్మకి ఏం జరిగిందో, ఎవరు మోసం చేశారో అందరికీ తెలుస్తుంది. చీ అన్న సమాజమే మీకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని బాధపడుతుంది. అవునమ్మా, గణపతికి పద్మకి ఏ సంబంధం లేదని, తప్పు చేసింది పద్మని చంపింది ఆ మినిస్టర్ కొడుకు ఆదిత్య అని రుజువు చేయడానికి మాకు ఎక్కువ టైం లేదు. పదవుంది, పవర్ ఉందని ఆ మినిస్టర్ మాకు ఏ సాక్ష్యం దొరకకుండా చేస్తున్నాడు. మాకున్న ఆఖరి అవకాశం మీరు. అందుకే మేమిప్పుడు అడిగే వాటికి మీరు బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. అడగండి అమ్మా. పద్మ ఆదిత్యతో తప్పుగా ప్రవర్తించడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్కసారి చనువుగా ఉండడం చూశానమ్మా, అంతే. పద్మ మీతో ఆదిత్య గురించి ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా? లేదమ్మా. బాగా ఆలోచించి చెప్పండమ్మా. ఒకరోజు రాత్రి పద్మనింటి దగ్గర బాబుగారే కారులో దిగబెట్టారు. పద్మని అడిగితే కాలేజ్ నుంచి వస్తుంటే బాబుగారే కనిపించి ఇంటి దగ్గర దింపారని చెప్పిందమ్మా, అంతే. సరే, గణపతిని అసలు మీరు ఎప్పుడైనా చూసారా? లేదమ్మా, గణపతి అనే పేరు నేనెప్పుడూ వినలేదు. చనిపోయిన రోజు పద్మలో ఏదైనా ఒక మార్పు ఏమైనా గమనించారా? అవునమ్మా, ఆ ముందు రోజంతా ఏదోలా ఉంది. ఏమైందని అడిగితే ఎంత అడిగినా చెప్పలేదమ్మా. రాత్రంతా ఒకటే వాంతులు. పొద్దున్నే ఎవరో ఫోన్ కూడా చేస్తూనే ఉన్నారు. ఇదేమో ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాత ఆ రోజు ఆదిత్య బాబు కారే మా వీధిలో ఉంటే నా మొగుడెళ్ళి ఆ బాబుతో మాట్లాడితే ఎవరినో కలవడానికి వచ్చానని చెప్పారంటమ్మా. ఆదిత్య ఆ రోజు మీ ఏరియాలోకి వచ్చాడా? అవునమ్మా. ఆ తర్వాతే పద్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వీధి చివర ఆదిత్య బాబు కారే ఎక్కిందంట. బాబు పద్మని చూసి రోడ్డు మీద వరకు దింపుతారేమో అని అనుకున్నాను. ఈ విషయం ముందే చెప్పుండాల్సిందమ్మా. ఈ విషయం మాకు తెలుసుంటే అసలు విషయం ఇంతవరకు వచ్చేదే కాదు. అయినా ఏం పర్లేదమ్మా, మీరు కోర్టుకొచ్చి ఇదే మాట చెప్పండి. ఆదిత్య ఫింగర్ ప్రింట్స్ పద్మ బాడీ మీద ఉన్నాయి. ఆదిత్య అసలు ఆ రోజు తను పద్మనే చూడలేదని చెప్పాడు. ఇప్పుడు మీరొచ్చి సాక్ష్యం చెప్తే కోర్టు ఆదిత్యని ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. మీరు ఎక్కడికొచ్చి ఏది చెప్పమంటే అదే చెప్తానమ్మా. సరే, రండి వెళ్దాం. చెప్పరా, జేడీ స్టేషన్కి వెళ్లకుండా అక్కడికి ఎందుకు వచ్చింది? పద్మ వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వచ్చిందన్న. పద్మ వాళ్ళ అమ్మ మీరు ఆ రోజు ఇంటికి వచ్చింది, పద్మను మీరు కారు ఎక్కించుకుంది, అంతా జేడీకి చెప్పేసిందన్న. జేడీ ఆవిడని తీసుకొని స్టేషన్కి బయలుదేరిందన్న. అది కోర్టుకొస్తే నేను జైలుకు పోవాలరా. నువ్వు దాన్ని లేపేయి, నువ్వు అడిగినంత ఇస్తా. సరే అన్నా.
అయ్యో కిరణ్ అంబులెన్స్ కి కాల్ చేయి. చనిపోయాడు జేడి. ఛా! కిరణ్ కిరణ్ అర్థమైంది మేడం. డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫార్మాలిటీస్ చూసుకుంటాను. ఓకే కేదార్ హాస్పిటల్ తీసుకెళ్దాం త్వరగా రా. హ. అక్క మేడం, ఆవిడకేం కాదు కదా? పాపం మనల్ని నమ్మి బయటకొచ్చింది, మనమే కాపాడలేకపోయాం. ఆవిడికేం కాదు సింధు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం కదా, ఏం కాదులే. ఏం కాకూడదు కూడా రమ్య. అక్క మేడం, ఆ ఆదిత్య చేసిన తప్పుకి శిక్ష పడేలా చేస్తారు. అదే ఆవిడ చూడాలి. తన కూతురికి న్యాయం జరిగిందో లేదో తెలియకుండా ఆవిడ చనిపోకూడదు. నాకు నమ్మకం ఉంది అక్క మేడం, మీరు నిజాన్ని బయట పెడతారు, పద్మకి న్యాయం చేస్తారు. ఆవిడకి ఇప్పుడు ఎలా ఉంది? ఆవిడ ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదు కదా? ప్రస్తుతానికి ఆవిడ సిచ్యువేషన్ సాల్వ్ చేశాం కానీ కంప్లీట్ గా డేంజర్ నుంచి బయటపడిందని చెప్పలేం. 24 అవర్స్ లోపు ఏమైనా జరగచ్చు. బుల్లెట్ తగిలి అంత రక్తం పోయినా కూడా ఆవిడ ప్రాణం ఇంకా ఉందంటేనే అది మిరాకిల్. ఏదో ఈవిడే బలవంతంగా ప్రాణం పోకుండా ఆపుతున్నట్టుంది. మేం చేయాల్సింది చేశాం, ఇక వెయిట్ చేయడం తప్ప చేయడానికేం లేదు. ఏం అప్డేట్ ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయండి డాక్టర్. ఓకే సార్. డాక్టర్ చెప్పినట్టు ఆవిడ తన కూతురు చావుకి అన్యాయం జరిగింది, తన భర్త చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడిందని తెలుసుకోవడం కోసమే చావుతో పోరాడుతుంది. ఆవిడ చావుతో పోరాడి గెలిచొస్తుందని నాకు నమ్మకం ఉంది. మనం తన కూతురికి న్యాయం చేస్తామనే ఆవిడ నమ్మకాన్ని మనమే నిజం చేయాలి. ఒక కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళని మనం టచ్ కూడా చేయలేమనే వాళ్ళ నమ్మకాన్ని చంపేయాలి జేడి. న్యాయం డబ్బున్న వాళ్ళ వైపే ఉంటుందనే వాళ్ళ పొగరుని దించాలి. అవును,